గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ మహిళా యువ న్యాయవాది పూసా మానస. ఇన్వెస్టిగేషన్ లోపాలు కానీ ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నారనే విషయాల్ని కోర్టు ముందు ప్రొజెక్ట్ చేయడం, ఆ కేసులో బాధితులకి పక్షాన్ని నిలవడం అనేది ఆమె స్టైల్. కానీ ఐఏఎస్ అకాడమీలో చదివి మళ్ళీ లా చేసేందుకు? సార్ నేను యాక్చువల్లీ కోవిడ్ రాకముందు వరకు యూపీఎస్సీ చేద్దామని ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ వరకు చదివాను. ఆ తర్వాత 2 years కోచింగ్ కూడా తీసుకున్నాను సార్. కోవిడ్ లాక్డౌన్లో ఒక జడ్జి గారిని కలిసాము, ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ జడ్జి గారిని కలిసినప్పుడు సార్ మొత్తం మా ఆలోచన తీరుని, మా వ్యవహార శైలిని మార్చేశారనమాట. కానీ నీ రికార్డులు చూస్తుంటే 302లో అక్విటల్, భర్తే మహిళని చంపేస్తే ఆ కేసులో భర్త పక్షాన్ని నిలబడి ఆయనకి శిక్ష లేకుండా చేశారు. వైఫ్ వాళ్ళ ఊర్లో చనిపోయారు సార్. ఆ అన్న తమ్ముళ్ళు ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఈ డెడ్ బాడీని, ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర చనిపోయిన డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చి పోలీస్ ఆఫీసర్స్ని మేనేజ్ చేసి జైలు వెళ్లకుండా, జైలు వెళ్తున్న సమయంలో మీరు ఆ టెక్నికల్ గ్రౌండ్లో ఆయన బయటపడేశారు. ఆయన ఏమన్నారు? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నాకు ఇంకో జన్మ లాంటిది ఇచ్చారమ్మా అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి లా సివిల్ అవ్వదా అనుకున్నా లాలోకి వచ్చారు కదా, మీకు ఒక గోల్ ఉంటుంది. ఏదో గోల్, ఆ గోల్ ఏంటి చెప్పండి? ఇందులో నేను జ్యుడిషియరీ సైడ్ వచ్చింది, జూనియర్ సివిల్ జడ్జిగా అవుదామని వచ్చాను సార్. ఎవరైనా మర్డర్ చేసే డైరెక్టర్ని ఎదురొచ్చి నాకు బెయిల్ ఇప్పిమన్నా అని అడుగుతా, లేదా నేను పలానా వ్యక్తిని చంపబోతున్నాను మీ బెయిల్ నాకు వేస్తారా అని అడిగితే వేస్తావా? చంపబోతున్నాము అని అంటే అటువంటి ఇన్హ్యూమన్ యాక్ట్కి ప్రమోట్ చెయ్యం సార్. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ మహిళా యువ న్యాయవాది. ఆమె సర్వీస్ తక్కువ, కేసులు మాత్రం చాలా ఎక్కువ. ఆమె పట్టుకున్న ప్రతి కేసులో టెక్నికల్గా కానీ లేదా సబ్జెక్ట్ చూపించి అందులో అక్విటల్ తేవడమా లేదా కన్విక్షన్ తేవడం చేస్తుంటారు. ముఖ్యంగా 302లో అక్విటల్ తీసుకొచ్చారు. ఫస్ట్లోనే 302లో ఒక కేసులో అక్విటల్ తేవడం, అదేవిధంగా కొన్ని కేసుల్లో అక్విటల్ తీసుకురావడానికి టెక్నికల్గా ఎలగవాడుతున్నారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లోపాలు కానీ ప్రాసిక్యూషన్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నారనే విషయాల్ని కోర్టు ముందు ప్రొజెక్ట్ చేయడం, ఆ కేసులో బాధితులకి పక్షాన్ని నిలవడం అనేది ఆమె స్టైల్. ఈ ప్రొఫెషన్లోకి బై ఛాన్సా బై చాయిసా అని వచ్చారనే విషయంతో పాటు చాలా విషయాలు అంతా మాట్లాడతాం. నమస్తే అమ్మ, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ చిన్న వయసులోనే మంచి అడ్వకేట్ అయ్యావు. అదేవిధంగా 150 కేసుల పైగా 3 సంవత్సరాల్లో నువ్వు ఫైల్ చేసావు, రైట్? కానీ నీ రికార్డులు చూస్తుంటే 302లో అక్విటల్, భర్తే మహిళని చంపేస్తే ఆ కేసులో భర్త పక్షాన్ని నిలబడి ఆయనకి శిక్ష లేకుండా చేసావు. నువ్వు ఒక మహిళగా ఏమాత్రం కరుణించకుండా, అంటే ఇక్కడ లాయర్గా ప్రొఫెషన్కి వెళ్ళే తప్ప మహిళ అని కాకుండా నీ ప్రొఫెషన్ చూపించుకున్నావు. అంతేకాకుండా 150 కేసుల్లో నీ బాగా మైండ్ ఫిక్స్ అయిన కేసులు ఏంటి, ఏ విధంగా అక్విటల్ తీసుకొస్తాం, ప్రాసిక్యూషన్ ఫెయిల్ని ఎలాగ ఎక్స్పోజ్ చేసుకొస్తావు, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పూసా మానస ఈ ప్రొఫెషన్లోకి బై ఛాన్సా బై చాయిసాతో పాటు ఇందులో కమర్షియల్గా అవుదామని వచ్చావా, లేదు ప్రొఫెషనల్గా ఉందామని వచ్చావా, లేదు సర్వీస్ మోడల్కి వచ్చావా? ఇవన్నీ చెప్పే ముందు నీ కుటుంబ నేపథ్యం చెప్పు. సార్ నా పేరు వచ్చేసి పూసా మానస. మాది వచ్చేసి ఖమ్మం జిల్లా అనమాట, ఖమ్మం సిటీ. నేను 10th వరకు చదివింది ఖమ్మం డిస్టిక్లోనే, న్యూ వరల్డ్ హై స్కూల్లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ సార్, ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్తో పాటు ఇంటర్ మదీనాగూడ క్యాంపస్. తర్వాత డిగ్రీ కూడా శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్, అది గాంధీనగర్లో ఉంటుంది సార్ క్యాంపస్ వచ్చేసి. కానీ ఐఏఎస్ అకాడమీలో చదివి మళ్ళీ లా చేసేందుకు? సార్ నేను యాక్చువల్లీ కోవిడ్ రాకముందు వరకు యూపీఎస్సీ చేద్దామని ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాను. డిగ్రీ వరకు చదివాను. ఆ తర్వాత 2 years కోచింగ్ కూడా తీసుకున్నాను సార్ యూపీఎస్సీ రిలేటెడ్. ఏది సబ్జెక్ట్, ఏంటి ఆప్షన్ పెట్టుకున్నావు? సార్ ఆంథ్రపాలజీ సార్, ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రపాలజీ సార్. తర్వాత కోవిడ్ లాక్డౌన్లో ఒక జడ్జి గారిని కలిసాము,
ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ జడ్జి గారిని కలిసినప్పుడు సార్ మొత్తం మా ఆలోచన తీరుని మా వ్యవహార శైలిని మార్చేశారనమాట. యూపీఎస్సీకి జుడిషియరీకి ఉన్న డిఫరెన్సెస్ మాకు క్లియర్ గా చెప్పడం వల్ల మేము యూపీఎస్సీ నుంచి స్ట్రీమ్ జుడిషియరీకి మార్చుకోవాల్సి వచ్చింది సార్. అంటే ఆ జడ్జి గారు మాటల ప్రభావంతో నేను యూపీఎస్ నుంచి జుడిషియరీ సైడ్ కి షిఫ్ట్ అయిపోయాను సార్. గుడ్. యూపీఎస్సీలో ప్రతి ఇయర్ ఎన్ని పోస్టులు ఉంటాయి అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు నేను ఏం చెప్పాను అంటే 682 పోస్ట్స్ ఉన్నాయి ఈ ఇయర్కి కాను అన్నాను. ఎంతమంది పోటీ పడుతున్నారు అని అడిగారు. ఒక 10 lakhs మెంబర్స్ పోటీ పడుతున్నాను అన్నారు. అంటే ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు అని అడిగారు. ఒక పోస్ట్కి ఒక 1:10,000 మెంబర్స్ అలా పోటీ ఉంటారు అని అన్నాను. వెరాజ్ జుడిషియరీలో ఎంతమంది ఉంటారు అని ఆ బేసిస్ చెప్పారు. ఆ రేషియోలో ఒక పోస్ట్కి 30 మెంబర్స్ పోటీ పడతారు అని ఇందులో చెప్పారు. ఇందులో అయితే మనం ఎవరికి దేనికి లొంగకోకుండా ఇండిపెండెంట్గా మనం వర్క్ చేసుకోవచ్చు. లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి లెజిస్లేచర్కి భయపడాలి. దీంట్లో అయితే ఒక కలెక్టర్ కూడా మీరు వారెంట్ ఇచ్చి మీ ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పచ్చు. వెరాజ్ మీరు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళేసరికి కూడా జుడిషియరీలో సిజేఐ అవుతారు. అది కంపారిటివ్లీ క్యాబినెట్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువ అని చెప్పి ఈ డిఫరెన్సెస్ చెప్పేసరికి మేము కూడా కన్విన్స్ అయ్యి ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యాం. కానీ సార్ చెప్పింది కరెక్టే కాదనట్లేదు. జుడిషియరీ ముందు ఎవరైనా స్థలం ఉంచాల్సిందే. కానీ ఇక్కడ పాలసీ మ్యాటర్లో ఇంప్లిమెంట్ చేసేది వీలే కదా, ఆ డిజైన్ చేసేది కూడా వీళ్ళకే ఉంటుంది కదా, జడ్జెస్కి ఉంటుంది కదా, జుడిషియరీకి ఉంటుంది. కానీ అందులో అయ్యేదానికి జుడిషియల్ రాటిఫికేషన్ చేసే పవర్ మాత్రం జుడిషియరీకే ఉంటుంది కదా సార్. అది ఓకే. కానీ టోటల్గా ఒక డెవలప్మెంట్ అవ్వాలన్నా, కంట్రీ డెవలప్ అవ్వాలన్నా, పబ్లిక్ సిటిజన్ డెవలప్ చేయాలన్నా పాలసీ మ్యాటర్ డిజైన్ చేసేది సివిల్ సర్వెంట్సే కదా. కానీ ఇండిపెండెన్సీ ఇందులో ఎక్కువ ఉండదు. ఇది నోబుల్ ప్రొఫెషన్, దీనికి రిటైర్మెంట్ లేదు. అవును సార్, అది ఆ విధంగానే మేము జుడిషియరీ ఎంచుకున్నాం. ఓకే, ఎక్కడ లా చేసావు? లా వచ్చేసి ఎల్ఎల్బి నేను పెండకంటి లా కాలేజ్ చిక్కడపల్లిలో చేశాను సార్. ఆ తర్వాత ఎల్ఎల్ఎం వచ్చేసి పీజీ కాలేజ్ ఆఫ్ లా బషీర్బాగ్లో చేశాను సార్. 2023లో ఎల్ఎల్ఎం అయిపోయింది, 2021లో ఎల్ఎల్బి అయిపోయింది సార్. 2021 December 10th ఎన్రోల్ అయ్యాను సార్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి. ఫస్ట్ సీనియర్ ఎవరు మీకు? ఫస్ట్ సీనియర్ అంటే నేను ఎం నిరంజన్ రెడ్డి సార్ అని ఖమ్మంలో ఒక సీనియర్ దగ్గర ఒక 1.5 months చేశాను సార్. ఆ తర్వాత ఇండిపెండెంట్ అయ్యాను సార్. ఓకే, ఇండిపెండెంట్ అయ్యే వరకు అన్నీ చెప్పుకోవచ్చా, కానీ మీ నాన్నగారు ప్రొఫెషన్ ఏంటి ఆ విషయం చెప్పలేదే? మా నాన్నగారికి అగ్రికల్చర్ ఉంది సార్. మా డాడీ అంటే కోర్టులో ఇంతకుముందు ఉద్యోగం చేసేవారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వేసిన అడుగు జాడల్లోనే, ఆయన నేర్పించిన దాంట్లోనే నేను ఇంత దాకా వచ్చానని నేను చెప్పుకుంటాను సార్. ఐఎమ్ ప్రౌడ్లీ కెన్ సే దట్ మై ఫాదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన నేర్పించిన దాంట్లోనే నాకెవరు నేర్పించలేదు, నాకెవరు గురువు లేరు సార్. మా సీనియర్స్ ఆఫీస్కి వెళ్ళాను అన్న మాట నిజమే, కానీ అక్కడ నేర్పించిన దానికంటే మా ఇంట్లో మా డాడీ నేర్పించింది నాకు చాలా ఎక్కువ సార్. అంటే జ్యుడిషియరీలో ఆల్రెడీ మీ నాన్నగారు ఉన్నారు, స్టెప్స్లో అలాగ వస్తున్నావు. అవును సార్. సీనియర్ ఎంత ఉన్నా చదువుకున్న బుక్స్ చదువుకున్న అనుభవం మించింది లేదు. అవును సార్. మా డాడీ మాకు ఎప్పుడు అట్లా ట్యూటింగ్ చేస్తూ, మా డాడీ ప్రతిదాన్ని నేర్పిస్తూ, మా డాడీ ప్రతిదాన్ని. నాన్నగారు కోర్టు గుమసాకి పనిచేసి చాలా అనుభవం ఉంది. ఏం చెప్పేవారు? కోర్టులో చాలా రకరకాలు జరుగుతుంటాయి. ఏం చెప్పారు? వచ్చిన వాళ్ళ పట్ల ఎలా మనం ప్రవర్తించాలి అవన్నీ విషయాలు చెప్పారా? ఎథిక్స్ చెప్పారా? మానవత్వాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, మానవత్వం మర్చిపోయిన రోజు నువ్వు నా బిడ్డవి కావు అని చెప్తూ ఉండారు సార్. అంటే మానవత్వం అంటే ఏంటో? మానవత్వం అంటే కష్టాన్ని అర్థం చేసుకోవాలి, యువతల కష్టాన్ని నీ కష్టంలా నువ్వు భావించాలి అని నేర్పిస్తూ ఉంటారు సార్ మా డాడీ. వాళ్ళ కాకుండా కష్టాల గురించి ఎథిక్స్ చెప్పారు. అది కాకుండా ప్రొఫెషన్ గురించి ఏం చెప్పారు? ప్రొఫెషన్ గురించి అంటే ఎవరికి ఇప్పుడు అదర్ సైడ్ క్లయింట్ వచ్చి, అదర్ సైడ్ పార్టీస్ వచ్చి మమ్మల్ని ఒకవేళ మనల్ని ఏమైనా లొంగపరుచుకోవాలని ట్రై చేసినా మనల్ని నమ్ముకున్నందుకు మన క్లయింట్ సైడే ఉండాలి తప్ప మనం అదర్ సైడ్ క్లయింట్స్ వాళ్ళ వైపు మాట్లాడకూడదు. అదర్ సైడ్స్ క్లయింట్స్తో ఒకవేళ ఎటువంటి కాంప్రమైజ్ అయినా పార్టీస్ మాట్లాడుకుంటాయి తప్ప నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో చేతులు కలపడం లాంటి పనులు కూడా చేయకూడదని నేర్పించారు. అదొకటే కాకుండా మీ ఆపోజిట్ క్లయింట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ ట్రయల్ టైంలో వాళ్ళతో మీరు మాట్లాడారనుకో క్లయింట్కి వేరే మీనింగ్ వెళ్తుంది. అలా మాట్లాడడం చెప్పారా, మాట్లాడదని చెప్పారా? ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా, అసలు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కేసు పరంగా అసలు ఎవరు మాట్లాడొద్దు అనే చెప్పారు సార్. కేసే బయట మాట్లాడుకునే విషయాలు వేరుంటాయి. కేసు పరంగా వచ్చినప్పుడు క్లయింట్కి నీకు ఎట్లా రిలేషన్ ఉందో అటువంటి రిలేషనే ఆపోజిట్ పార్టీతో ఉండాలి అని చెప్పారు. అంటే ప్రొఫెషన్ ని పర్సనల్ ని రెండు కలపదన్నారు. అవును సార్. కొంతకాలం నిరంజన్ రెడ్డి గారు చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ తీసుకున్న కేసు ప్రొఫెషనల్ గా ఉందామని వచ్చారా, కమర్షియల్ గా ఉందామని వచ్చారా, సర్వీస్ మోటల్ వచ్చారా? నేను సర్వీస్ మోటతోనే వచ్చాను సార్ జుడిషియరీకి. కమర్షియల్ గా ఉందామని ఏ రోజు రాలేదు.
మా ఇంట్లో మా డాడీ నేర్పించింది కూడా ఎప్పుడూ సర్వీస్ చేయాలనే నేర్పించారు. సర్వీస్ మోటోలు అంటే మరి నువ్వు నిలబడాలి, నీకు ఆర్థికంగా కావాలంటే ఏం చేయాలి? అంటే అవి కేసులు క్లయింట్స్ నచ్చి ఇస్తే తీసుకుంటాను సార్. క్లయింట్స్ని పీడించి ఏమి తీసుకోము. వాళ్ళు మా సర్వీసెస్ నచ్చి వాళ్ళు మాకు ఎంత ఇస్తే ఆనందంగా అంతే తీసుకుంటాము. అలా వాళ్ళు అయితే వాళ్ళ అలా అయితే మరి ఆనందంతో ఇచ్చిన వాటినే మేము హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం సార్. కరెక్టే, మన మంచి అభిప్రాయమే. కానీ అందరు క్లయింట్లు ఒకేలాగా ఉంటారు. ముందు ఎంతైనా చూడండి సార్ అంటారు, పని అయిపోయిన తర్వాత ముఖం చాటేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి క్లయింట్లు దొరికినప్పుడు అలా అని ఇప్పటి వరకు ఎటువంటిది ఎదురవ్వలేదు సార్. ప్రతి క్లయింట్ మా సర్వీసెస్ నచ్చి మాకు వాళ్ళ ఇష్టానిగానే ఇచ్చుకుంటూ వచ్చారు క్లయింట్ ఫీజు. ఓకే, ఫస్ట్ కేసు చెప్పు. మ్యామ్ ఫస్ట్ కేసు వచ్చేసి ఆఫీస్లో ఉన్నప్పుడే ఒకటి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద ఒక కేసు ఫైల్ అయింది సార్. అప్పుడు నేను అంటే ఏ ఆఫీస్ అది? నిరంజన్ రెడ్డి సార్ ఆఫీస్లో ఉన్నప్పుడే. నిరంజన్ రెడ్డి సార్ ఎలా అంటే మాకు చాలా లిబర్టీ ఇస్తారు సార్. జూనియర్ కదా అని చెప్పి ఏ రోజు మమ్మల్ని వెనక పెట్టి నేనే చేస్తాను అని ఏ రోజు చెప్పలేదు. మాకు మీరే చెయ్యండి కేసు అని చెప్పి మా దగ్గర మాకు ఫైల్ ఇచ్చేసి మీరు చదువుకోండి అని చెప్పి చెయ్యండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు. దానికి తోడు మా డాడీ సపోర్ట్ ఉండడం వల్ల నేనే మేము ఫస్ట్ టైం ఐఓ గారు వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను సార్. అప్పటి వరకు మేము కాలేజ్లో చూసింది లేదు, కోర్టులో చూసింది కూడా లేదు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది. ఫస్ట్ కోర్టు ఎప్పుడు చూసాము నువ్వు? సార్ 2000 అంటే మధ్యలో ఇంటర్న్షిప్స్ కానీ వెళ్ళాం కానీ సార్ కోర్టులో జడ్జెస్ని చూడడం అంతే తప్ప ప్రొసీజర్ ఏమీ నేర్చుకున్నది లేదు సార్. మేము ఫస్ట్ టైం 2021లో ఎప్పుడైతే కోర్టులోకి ఎన్రోల్ అయ్యి వచ్చానో అప్పుడే మొత్తం అప్పుడు తెలుసుకున్నది అంతే సార్. సినిమాలో చూపించినట్లు కోర్టుకి రియల్ లైఫ్ లో కోర్టుకి చాలా తేడా ఉంటది. అవును సార్. అనుకున్నావా ఇదేంట్రా అక్కడ ఎవరు అన్నారా అంటారు, ఇక్కడ ఏం మాట్లాడడం కూడా లేదని? అంటే ఇంటర్న్షిప్ లో చూసాం కాబట్టి సార్ పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు కానీ సార్ ఫస్ట్ లో ఇంటర్న్షిప్ కి వెళ్ళక ముందు మీరు అన్నట్టే నాకు కూడా అలానే అనిపించేది సార్. అదేంటే అని అప్పుడు వేరే వాళ్ళని అడగంగా తెలిసింది ఏంటిది అంటే అది బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ సిస్టమ్, అది ఇది మన ఇండియన్ సిస్టమ్ లో కోర్ట్స్ ఇలా ఉంటాయి అని చెప్పారు సార్. సినిమా స్టైలే లేదు సార్, ఉండదు. ఇలా కుర్చీ తిప్పడాలు, కర్ర ఇలా కొట్టి ఆర్డర్ అని చెప్పడాలు అవి ఏమి ఉండవు కదా. ఓకే, ఫస్ట్ ట్రయల్ ఐఓ ట్రయల్ ఇలా ఏ విధంగా రాసి ఎగ్జామ్ చేస్తాం? మా డాడీ నాకు కొన్ని అంటే క్వశ్చన్స్ రాసి ఇచ్చారు సార్. ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అడిగాను సార్. వాళ్ళ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేశారో అందులో ఉన్న లాక్యునాస్ని ఫోకస్ చేస్తూ ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాం సార్. మా డాడీ చేశారు. ఆ క్వశ్చన్స్ నేను అడిగాను. అవి సార్ ఆయన ఐఓ గారు చెప్పారు. తర్వాత మళ్ళీ మా సీనియర్ గారు వచ్చి అడుగుతారు అని చెప్పి ఒక 2 hours క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత ఐఓ గారు ఉండి జోవియల్గా అన్నారో లేకపోతే తెలియదు కానీ ఆ ఇంటెన్షన్ మేడం క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి మేడం అని కూడా అడిగారు. ఇంతలోపు మా సార్ వచ్చారు, నిరంజన్ రెడ్డి గారు వచ్చి అన్నారు. అయితే మేడం గారు జడ్జి గారు ఏమన్నారు అంటే మీ జూనియర్ మొత్తం అడిగేసిందండి, మేము కాకపోతే మీకు పెట్టమని చెప్పారు పక్కన అని అడిగితే ఆ సార్ 2-3 క్వశ్చన్స్ అడిగేసి ఇంకా అయిపోయింది సార్. అది కేసు. ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏమి అడిగావు? నేను ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం అడగలేదు కానీ సార్ వాళ్ళ లాక్యునస్ ఏంటి మీరు ఐడెంటిఫై చేశారు? అన్ఏబుల్ టు రికలెక్ట్ రైట్ నౌ సార్. ఓకే, కానీ సార్ మాత్రం బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి మేడం అని చెప్పి మమ్మల్ని అడిగారు అనమాట. ఆ కేసు ఏమైంది? ఆ కేసు ఎక్విటల్ వచ్చేసింది సార్. ఆ తర్వాత అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్లో కూడా ఎక్విటల్ వచ్చేసింది సార్. ప్రాసిక్యూషన్ ఆ తర్వాత నేను నా ఓన్ పేరు మీద ఫైల్ చేసింది ఒక పార్టీషన్ సూట్ సార్. ఆ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 7 crores worth rupees ప్రాపర్టీ అనమాట. నేను ఎస్ సార్ 10th December 2021 నేను ఎన్రోల్ అయ్యాను. 13th December 2021 ఈ కేసు ఫైల్ చేశాను అనమాట, పార్టీషన్ సూట్. అందులో కూడా నేను చేసిన ఫస్ట్ ఫైలింగ్ కేసులో అందులో కూడా ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చేసింది అనమాట. మన పార్టీషన్ కేసు వేసేటప్పుడు జనరల్గా ముందు క్లయింట్కి అడ్వకేట్కి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంటుంది, కామన్. అది ఇందులో గెలిస్తే నాకు ఇంత ఇస్తాము, ఓడిపోతే ఇంత పర్సంటేజ్లు ఉంటాయి. మీరు అలా మాట్లాడుకున్నావా లేదా కోర్టు ఖర్చుల వరకు మాట్లాడుకున్నావా? అప్పుడు జస్ట్ బిగినింగ్ కాబట్టి సార్ అప్పుడు కోర్టు ఖర్చుల వరకే మాట్లాడుకున్నాం సార్. అప్పుడు 7 కోట్ల ప్రాపర్టీ కోర్టు ఖర్చులు ఏంటి, వాళ్ళు ఇస్తారు కదా. అంటే నన్ను నమ్మి నా దగ్గర కేసు తేవడమే గొప్ప కదా సార్ అప్పుడు ఆ ఉన్న మూమెంట్లో. సో నేమేమి అలా మాట్లాడుకోలేదు, ఓన్లీ కోర్టు కేసు ఖర్చుల వరకేనే మాట్లాడుకున్నాం సార్. అందులో కూడా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి మా ఫేవర్లోనే వచ్చింది సార్ వెంటనే ఫస్ట్ హియరింగ్ రోజే. సో నాకు ఆ ఫేవరబుల్ ఆర్డర్ ఇచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడేమి ఇవ్వలేదు సార్, కాకపోతే కేసు ఇంకా నడుస్తుంది. వాళ్ళు ఎంత ఇచ్చినా తర్వాత సర్వీస్ మోటోతో చేస్తున్నాం కాబట్టి సార్ వాళ్ళు ఎంత ఇచ్చినా హ్యాపీ. సర్వీస్ మోటో ఎందుకు అవుతామా? 7 కోట్ల ప్రాపర్టీ సర్వీస్ ఎందుకు వాళ్ళకి? ఒక పేదవాడి కంటే న్యాయం చేయొచ్చు కానీ.
అంటే 7 కోట్ల ప్రాపర్టీ అయినా కూడా వాళ్ళు నిన్ను నమ్మి ఇచ్చినందుకు ఇచ్చినందుకు రైట్. ఇంకేమన్నా మాకు బాగా గుర్తుండిపోయినవి? మేము ఒక కేసులో మేము ప్లెయింటిఫ్ సైడ్ సార్ అది మనీ సూట్ అనమాట. మనీ సూట్ అయితే అందులో ఎక్స్పర్ట్ ఒపీనియన్కి సిగ్నేచర్స్ పంపించాము సార్, డిఫెండెంట్స్వి ప్రామిసరీ నోట్ మీద సిగ్నేచర్స్. ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపించినప్పుడు రిపోర్ట్ ఏమొచ్చింది అంటే అవి డిఫెండెంట్ సిగ్నేచర్స్ కావు అని వచ్చింది సార్. అయితే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మేము ఏం చెప్పాం, మా ప్లీ ఏంటిది అంటే ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఎక్స్పర్ట్ ఒపీనియన్ రిపోర్ట్, ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ రిపోర్ట్లో కూడా ప్రతి సిగ్నేచర్ 7 సిగ్నేచర్స్ ఉన్నాయి ఎక్స్పర్ట్వి, అవే డిఫర్ అవుతున్నాయి సార్. అవే పాయింట్ ఎన్లైట్ చేసి మేడంకి చెప్పాము, జడ్జి గారికి చెప్పినప్పుడు మేడం ఒక నవ్వు నవ్వి ఇప్పుడు మరి నేను దీన్ని ఎక్కడికి ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించాలి అని అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఇట్ డస్ నాట్ అంటే ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బైండ్ అవ్వదు కోర్టు మీద, ఓన్లీ కొరాబరేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది అని చెప్పి దాన్ని మేము ఎన్లైట్ చేసి దానికి చెప్తే ఆ కేసులో జడ్జిమెంట్ ప్లెయింటిఫ్కి ఫేవర్గా వచ్చి 17.5 lakhs చిల్లర చేంజ్ అమౌంట్ ప్లెయింటిఫ్కి ప్లస్ మనీ సూట్ డిగ్రీ అయింది సార్ ప్లెయింటిఫ్ ఫేవర్లో. ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా, సిగ్నేచర్ సంబంధించింది శ్రీనగర్లో కూడా ఉంది కదా మంచి ల్యాబ్ ఒకటి, మీరు ట్రూత్ ల్యాబ్ అనే తీసుకున్నారు కదా. అవును సార్, కోర్టు వాళ్ళు అక్కడికే పంపించారు సార్. సో కోర్టు వాళ్ళు ఆయన ఇచ్చిన రిపోర్ట్లోనే ఆయన సిగ్నేచర్సే డిఫర్ అవుతున్నాయి సార్. సో ఆ బేసిస్ని మేము ఎన్లైట్ చేసి చెప్పాము సార్. బాగా వెళ్ళడం, ఆర్గ్యుమెంట్ చేయడం, ఎక్కువసేపు జడ్జిమెంట్లో వేరే మీ కేసు లేకపోయినా వేరే కేసులు ట్రయల్ అవుతున్నప్పుడు కూర్చోవడం అనేది చాలా మంది చెప్తుంటారు. అలా చేస్తుంటావా, లేదు ఈ కేసు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి వచ్చేస్తుంటారా? లేదు సార్, మేము మా కేసు లేకపోయినా కూడా కోర్ట్ హాల్లో కూర్చొని వేరే సీనియర్స్ చెప్పే వాదనలు వింటూ, జడ్జెస్ చెప్పే అబ్జర్వేషన్స్ వింటూ, మిగతా జూనియర్స్ చేసేవి వాదనలు కూడా వింటూ ఉంటాం సార్. బికాజ్ మా కోర్ట్ హాల్ అనేది ఒక ఎగ్జామినేషన్ ప్లేస్ లాగా అనమాట. మేము వాళ్ళందరినీ చూస్తూ మేము మా దగ్గర ఏమైనా మిస్టేక్స్ అవుతున్నాయని వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం నేర్చుకునే స్కోప్ ఉంటుంది అని మేము కోర్ట్ హాల్లోనే ఉంటాం సార్. ఓకే, కానీ చాలామంది అడ్వకేట్స్కి సీనియర్స్ ఏం చెప్తారంటే ఖాళీగా ఉన్న సమయంలో పాత జడ్జిమెంట్ల కాపీలు చదవమంటారు. ఒకే సెక్షన్లో డిఫరెంట్ జడ్జిమెంట్లు వస్తుంటాయి. అవును సార్, 302 అనుకుని ఒక రకంగా వస్తుంది, 306 ఇంకో రకంగా వస్తుంది, 307 ఇంకో రకంగా వస్తుంది, 324 ఒక రకంగా వస్తుంది. క్రైమ్ ఒకటే కానీ డిఫరెంట్ జడ్జి 3 అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అటువంటి జడ్జిమెంట్ చదివారా మీరు ఎప్పుడైనా? జడ్జిమెంట్స్ నేను రిఫర్ చేస్తూనే ఉంటాను సార్. మా కేసెస్లో వచ్చినప్పటికీ అప్పటికి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మన కేస్ ఫ్యాక్ట్స్ని బట్టి అవసరమయ్యే జడ్జిమెంట్స్ని రిఫర్ చేస్తూ ఉంటాను సార్. మీరు అన్నట్టు మేము కూడా ఇలా డిఫర్ అయ్యే జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా రిఫర్ చేస్తూ ఉంటాం సార్. అలా మీకు బాగా గుర్తుండిపోయిన జడ్జిమెంట్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ మీకు 498లో ఒక జడ్జి మేల్ అయితే ఒకలాగా ఇస్తారు, ఫిమేల్ అయితే ఒకలాగా ఇస్తారు. ఫిమేల్ కూడా ఒక్కోసారి 498కి అప్లై అవ్వదు అని అప్లై అవుతుంది అంటారు. అటువంటి ఏమైనా మీకు దొరికాయా జడ్జిమెంట్? అంటే 498A అని కాదు సార్, మేము అంటే లేడీ కాబట్టి లేడీ ఒప్పుకుంటారని లేదు జడ్జిలో, వాళ్ళ 3 అక్కడ వేరే కనిపిస్తుంటది. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని. అవును, అలాంటి ఒకటి గుర్తుంది ఏమన్నా? అలా అని ఏమి లేవు సార్. కాకపోతే మొన్న మేము రీసెంట్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దాని మీద కేసులో ఫైల్ చేశాను సార్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కేసులో ఫైల్ చేశాము. ఆ కేసులో ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 2 lakhs కంటే ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ చేస్తే ఇట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ బై ద కోర్ట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అనమాట. ఎవరైనా ప్రామిసరీ నోట్ కేసెస్ కానీ లేకపోతే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కేసెస్లో కానీ 2 lakhs అబోవ్ అమౌంట్ క్యాష్ రూపంలో ఇచ్చాము అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని కోర్ట్స్, రెస్పెక్టెడ్ కోర్ట్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి మెన్షన్ చేయమని చెప్పారు సార్. అలా కేసెస్ మాకు మా ఫ్యాక్ట్స్కి మా సర్కమ్స్టాన్సెస్కి సెట్ అయ్యేవి మేము చూసుకుంటూ ఉంటాం సార్. ఓకే, కానీ సాధారణంగా అందరు అడ్వకేట్లు రాగానే ఫస్ట్ క్రిమినల్ కేసులు చూస్తారు, మరి మీరు 2 చూస్తున్నారు ఎందుకు? అంటే నాకు 2 ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్. మాకు వచ్చే ఎక్కువ ఫోకస్ అవ్వాలంటే క్రిమినల్ కేసులు అవుతారు, సివిల్ కేసులో సివిల్ మ్యాటర్లు ఎక్కువ రాదు కదా, అంటే డబ్బులు కాదు అంటుంది, ఫేమ్ తొందరగా అవ్వదు కదా. సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ 2 చూస్తున్నాం సార్ ఇప్పటి వరకు అయితే. అలా అని డిఫరెన్షియేట్స్ ఏం లేవు సార్. సరే, మీ సర్వీస్లో 302 అక్విటల్ ఆ కేసు గురించి చెప్పండి. 302 ఎక్విటల్ కేస్ ఫ్యాక్ట్స్ వచ్చేసి సార్, వైఫ్ వాళ్ళ ఊర్లో చనిపోయారు సార్, హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. అదే టైంలో హస్బెండ్ వచ్చేసి డ్యూటీలో వేరే ఒక 20 kilometers దూరంలో ఉన్నారనమాట. ఇదే కేసులో ఇవి చనిపోయిన మహిళ వాళ్ళ అన్న తమ్ములతో ఆమెకి ఇంతకుముందే భూ వివాదాలు ఉన్నాయి సార్. భూ వివాదాలు ఉన్న కారణంగా ఆమె చనిపోయింది హార్ట్ స్ట్రోక్తో. అయితే ఆ అన్న తమ్ములు ఏం చేశారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఈ డెడ్ బాడీని, ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర చనిపోయిన డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి మార్చి పోలీస్ ఆఫీసర్స్ని మేనేజ్ చేసి వాళ్ళు
కేసు హస్బెండ్ మీద పెట్టించాడు సార్. అంటే హస్బెండ్ ఆ ఊర్లో ఉన్నాడా? ఆ హస్బెండ్ ఆ ఊర్లోనే ఉంటారు సార్. కాకపోతే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ టైంలో మాత్రం హస్బెండ్ ఇంట్లో లేరు సార్. హస్బెండ్ డ్యూటీలో, నైట్ షిఫ్ట్ డ్యూటీలో. ఎందుకు అలాగే ఎందుకు అనుకోవాలి? ఇంట్లో ఆ అమ్మని చంపిస్తే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు కదా? లేదు సార్, ఆయనది 24 hours షిఫ్ట్ డ్యూటీ సార్. సో వన్ డే 24 24 hours షిఫ్ట్ డ్యూటీ ఉంటుందా? 24 hours చేస్తే నెక్స్ట్ 24 hours లీవ్ అన్నమాట. అలా షిఫ్ట్ డ్యూటీ అన్నమాట. రీజన్ చూపించుకొచ్చి ఆ అమ్మాయి భార్యని చంపి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు కదా? లేదు సార్, అలా ఏం చేయలేదు. ఆయన నైట్ డ్యూటీలోనే ఉన్నారు. ఆయన ఇక్కడ ఈ కేసులో ఏంటిది అంటే, ఈ చనిపోయిన మహిళకి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరు పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళే. ఒకళ్ళు M.Pharmacy చదివారు, ఇంకొకరు డిగ్రీ చదువుకున్నారు. ఆ రోజు ఎవరు లేరు? ఆ రోజు ఎవరు లేరు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. వాళ్ళిద్దరు ఇన్లాస్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి అన్యాయమే జరిగి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారే చనిపోయి ఉంటే వాళ్ళే కంప్లైంట్ రేజ్ చేసి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ రేజ్ చేయలేదు. కావాలనే ఈ భూ వివాదాలు ఉన్న కారణంగా కక్ష పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ములు ఈ భూ వివాదాలు దీనివల్ల పరీక్ష సెటిల్మెంట్ చేసుకోవాలనే విధంగా మాత్రమే ఈయన్ని ఎక్యూజ్డ్ని చూపించారనమాట. అంతే సార్. చూపించి ఇదే గ్రౌండ్స్ ని మేము కోర్టు ముందు ఎలిసిట్ చేసి, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ ఏంటమ్మా? ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటిది అంటే, ఇతనే చంపేశారు ఆమెని అని చెప్పేసి. చంపేసి డ్యూటీలో ఉన్నాడు కదా, ఎలా చంపాడని మీరు అడగలేదా? మేము అదే చెప్పాం సార్. ఇవే గ్రౌండ్స్ తీసుకున్నాము. ఆయన నైట్ షిఫ్ట్ లో ఉన్నారు అనే డ్యూటీ. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ కవరింగ్ కంప్లైంట్ ఏముంది అసలు అందులో? వాళ్ళ కంప్లైంట్ ఏముంది అంటే, వీళ్ళిద్దరికి ఆమె వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె భూమి ఏదైతే తీసుకుందో, భూ వివాదం ఉందో ఆ భూమిని వాళ్ళ అన్న తమ్ములకి ఇస్తా అంటే ఎక్యూజ్డ్ ఒప్పుకోవట్లేదు. సో ఎక్యూజ్డ్ ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చి వీళ్ళిద్దరూ ఎక్యూజ్డ్ చంపేశారు అనేది వాళ్ళ కంప్లైంట్ కంటెంట్స్ సార్. కానీ అక్కడ అసలు నిజంగా జరిగింది ఏంటిది అంటే, ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆమె ఇంట్లో పడుకున్న ఆమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళకి హెరిడిటరీగా హార్ట్ స్ట్రోక్ డిసీజ్ ఉంది. ఇప్పుడు ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్. ఈ డిజీజ్డ్ వాళ్ళ మదర్ కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్ తోనే చనిపోయారు. అలా వాళ్ళకి హెరిడిటరీగా హార్ట్ స్ట్రోక్స్ ఉండడం వల్ల ఆమె హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం వల్ల చనిపోయిందని చెప్పి మేము అట్ ద సేమ్ టైం ఏదైతే ఉందో బాడీని పోస్ట్ మార్టం చేయడానికి ప్లేస్ ఆఫ్ డెత్ ప్లేస్లో చేయకోకుండా 174 ఆఫ్ CRPC ప్రకారంగా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి షిఫ్ట్ చేశారు. ఇందులో ఈ లాకినాస్ని మేము ఎలిసిట్ చేస్తూ మేము కేసుని జడ్జి గారికి ప్రూవ్ చేశాం సార్. దానివల్ల ఎక్యూజ్ని ఎక్విటల్ అని ప్రూవ్. వాళ్ళు అప్పీల్కి వెళ్ళారా? వాళ్ళ అప్పీల్కి వెళ్ళలేదు సార్. సరే, ఆ కేసులో అంటే జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి బయటకు వచ్చాడు. అవును సార్. ఒకవైపు భార్య చనిపోయిన బాధ ఉంది. అవును సార్. జైలు వెళ్తున్న సమయంలో మీరు ఆ టెక్నికల్ గ్రౌండ్ లో ఆయన బయటపడేశారు. ఆయన ఏమన్నారు? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. నాకు ఇంకో జన్మ లాంటిది ఇచ్చారమ్మా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరే, ఇంకేమన్నా బాగా గుర్తుగా? అంటే మేము చేసిన ఈ ప్రామిసరీ నోట్ కేసు సార్, ఈ ఎక్విటల్ కేసు. నేను ఫస్ట్ చేసిన పార్టీషన్ సూట్ ఒకటి, నేను మా ఆఫీస్ తరపున చేసిన ఫస్ట్ 1.5 month వెళ్ళినప్పుడు చేసిన క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసు నాకు బాగా గుర్తుండే కేసులు. మిగతా కేసులు చేస్తూ ఉంటాను. వాటిలో కూడా రెగ్యులర్ గా ఎలాంటి కేసులు వస్తుంటాయి? మేము రెగ్యులర్ గా సివిల్ కేసెస్ కూడా చూస్తాం సార్. సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ రెండు చూస్తాము కాంటెంపరీగా. యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా చూస్తుంటాం సార్. ఒక డైవర్స్, ఓపీస్, మెయింటెనెన్స్ కేసెస్ ఇవి కూడా చూస్తుంటాం. మీ దగ్గరికి ఒక మహిళ వచ్చింది. మహిళ కదా మాకు కాపాడుతుందని, నా భర్త వేధిస్తున్నాడమ్మా, నాకు విడాకులు ఇప్పించింది వచ్చింది అనుకో, ఏం చేస్తాం మీరు? మేము ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేపిస్తాం సార్. ఆ తర్వాత 490 పెట్టిస్తాము. వాళ్ళకి కవినంత మానిటరీ రిలీఫ్ కోసం మెయింటెనెన్స్ కేసు వేపిస్తాం సార్. వేరే DVC కింద కూడా మానిటరీ రిలీఫ్ కోసం ప్రే చేపిస్తాం సార్. ఈ కేసెస్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా ఆమెకి అతనితో కోహాబిటేషన్ ఇష్టం ఉంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఇస్తాము. ఆ తర్వాత ఇఫ్ ద పార్టీ ఈజ్ నాట్ రెడీ టు కోహాబిట్ విత్ ద వైఫ్, దెన్ వీల్ ప్రొసీడ్ విత్ ద డైవర్సెస్. ఓకే, ఈ స్టెప్స్ అన్ని చేస్తావు కానీ వాళ్ళిద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి కలుపుదాం ఉంటుందా? మా దగ్గరికి వచ్చి అంటే ఈ కేసెస్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు, వాళ్ళకి చెప్తే వింటారన్నప్పుడు చెప్తాం సార్, చెప్పి చూస్తాము. చెప్తే విన్నారు అన్నప్పుడు ఇంకా కేసెస్తోనే ప్రొసీడ్ అవుతాం సార్. సాధారణంగా మహిళా కేసుల్లో ఎక్కువగా 498లో ఫాల్స్ కేసులు ఉంటాయనేది ఒక వాదన ఉంది. వాస్తవం అంటారా? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా అన్నీ కూడా స్టెప్స్ అన్నీ చేస్తావా, లేదు నిజంగానే ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే కంప్లైంట్ పెట్టడం చేస్తారా, లేదు ఆ అవతల వ్యక్తిని ఫిక్సప్ చేయాలని అత్తని, ఆడపడుచుని, బావమరుదుల్ని అందరు పెట్టి రాయిస్తుంటారు, అలా చేస్తారా? అలా ఏం చెయ్యం సార్. జనరల్గా ఏది ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చూసి నిజంగా ఉన్నప్పుడు మాత్రమే
ఆ కేసుతో ప్రొసీడ్ అవుతాం సార్. కానీ కొంతమంది లాయర్లు చేస్తుంటారు కదా, ఆడ మన దారికి రావాలంటే అతన్ని జరుగుతుంటాయి సార్ అవి కూడా. వాళ్ళు అంటే హస్బెండ్ ని దారిలోకి తెచ్చుకోవాలి అని వైఫ్స్ వేయించే కేసెస్ కూడా ఉంటాయి సార్. కానీ మా దగ్గరకు వచ్చిన ఏ కేసు కూడా మేము అట్లా వేయించాం సార్. ఒక భార్య నా భర్తని తీసుకొచ్చి పోలీసులు పెట్టారు, వాడిని ఎక్కడ పెట్టారో తెలియదమ్మా అని మీ దగ్గరకు వచ్చారనుకుంటాను. మీరు ఆ కేసులో ఏపీఎస్ కార్పొరేషన్ వేయాలి, రైట్? అది కింద కోర్టులో వేసి సరిపోద్ది. కానీ క్లయింట్ దగ్గర డబ్బులు పిండాలని కొంతమంది ఇక్కడ కాదు హైకోర్టుకు వెళ్దాం పదా అని తీసుకొస్తారు. ఇక్కడ ఖర్చు పెట్టక హైకోర్టు కూడా ఏం చెప్తుంది, ఫస్ట్ కింద కోర్టుకు వెళ్ళమని చెప్తుంది. ఇలా కొంతమంది జిమ్మికలు చేస్తుంటారు. మీరు ఆ మోడ్లోకి వెళ్తారా, లేదు పదా ఇక్కడే వేద్దాం అని చెప్పి కింద కోర్టులో వేస్తారా? లేదు సార్, మేము క్లయింట్స్తో ఎప్పుడూ కూడా అనవసరమైన ఖర్చు కానీ అనవసరమైన వేరే వాళ్ళకి రాని రిలీఫ్ని కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళకి అటువంటి నమ్మబలికిచ్చే మాటలు ఎప్పుడూ చెప్పం సార్. వాళ్ళకి ఒకవేళ ఎదురయ్యేది ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా మేము అదే చెప్పేస్తాం సార్. వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ దొరుకుతుంది అంటే అక్కడ ఆ రీఅడ్రసల్ అథారిటీ దగ్గరికే వెళ్ళడానికే మేము ట్రై చేస్తాం సార్. అది లోవర్ కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా కూడా సార్. కొంతమంది అడ్వకేట్లకి అందులో ఫ్యాక్ట్ తెలుసు, ఇందులో ఖచ్చితంగా కేసు ఊగిపోతామని తెలిసిన తర్వాత కూడా కమర్షియల్గా వాళ్ళని ఏదో రకంగా లాగాలని, ఇక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్దాం, జడ్జిని మేనేజ్ చేద్దాం, బెంచ్ని మేనేజ్ చేద్దాం, ఇటువంటి డైలాగ్స్ చెప్తుంటారు. మీరు అలా చెప్తారా, లేదు అసలు ఫ్యాక్ట్గా చెప్తారా? కొంతమంది అలా చెప్పిన నంబర్ కూడా లేదు సార్. మేము ఎలా చేస్తాము అంటే మీకు నచ్చింది అని చెప్పి మేము పాజిటివ్ చెప్పము. మీకు బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి మేము పాజిటివ్ చెప్తే మనం కేసు ఓడిపోతాము. మీరు బాధపడ్డా పర్లేదు, మీకు నిజం తెలియాలి అని చెప్పేసి నిజంగా ఏముందో అదే చెప్తాం సార్. కానీ అలా చెప్పారనుకోండి, ఈ అడ్వకేట్ కొత్త అడ్వకేట్ ఏం తెలియదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా క్లయింట్స్. కానీ నిజాయితీ నమ్మి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఆ నిజాయితీతోనే మనము ఎక్కువ లాంగ్ స్టాండింగ్ లో ఉండగలుగుతాం అనేది మేము నమ్ముతాం సార్. మీరు బెయిల్కి ఎవరికైనా వేసారా? బెయిల్స్ వేసాం సార్. ఎన్ని వేసి ఉంటారు? ఒక 10 వరకు వేసి ఉంటాం. వచ్చా బెయిల్? వచ్చా? ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ వచ్చింది? ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చాయి అన్ని, ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చాయి సార్. సరే, ఫస్ట్ అటెంప్ట్ కాని ఎన్ని ఉంటాయి? ఒక 3 ఉంటాయి సార్. ఏ సెక్షన్ అది? యాంటిసిపేటరీ బెయిల్స్ లో కొన్నిట్లో వాళ్ళు అంటే ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళు దే ప్రూవ్ దట్ ఇంకా అసలు మేము ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కస్టడీ కావాలని వాళ్ళు. అది ఏ సెక్షన్ అది? అది 420 ఆఫ్ చీటింగ్ కింద వేశారు సార్ వాళ్ళు. సరే, మీరు 10 బెయిల్ తీసుకొచ్చారు కేసులో, ఒక 7 ఫస్ట్ అటెంప్ట్లు వచ్చాయి కాబట్టి మంచి అడ్వకేట్ క్లాప్స్ కొడతారు. ఇక్కడ రెండోసారి బెయిల్ రాని, ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయింది అనుకోండి, క్లయింట్ ప్రెజర్ మామూలుగా ఉండదు. అవును, మీరు కాదు మీకన్నా పెద్దోళ్ళు వేస్తే వస్తుందట కదా అని మిమ్మల్ని అవమానపరిచే క్లయింట్స్ కూడా కనిపిస్తారు. ఆ ప్రెజర్ మామూలుగా ఎవరు? ఆ ప్రెజర్ ఎదుర్కొన్న కేసులు ఉన్నాయా? ఉన్నాయి సార్ కొన్ని. మీరు అంటే ఇలా అంటున్నారు అని చెప్పి వాళ్ళు నలుగురు దగ్గర 4 మాటలు విని మా దగ్గరికి వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. కానీ మేము వాళ్ళకి ఇచ్చే ధైర్యంతో పాటు మేము వాళ్ళకి ఇస్తూ మా యాక్షన్స్ని మేము రిఫ్లెక్ట్ చేసుకునేలాగా మేము యాక్షన్స్ చేస్తాం సార్. ప్రతి దానిలో కూడా వాళ్ళని ఉండేటట్టు వాళ్ళకి తెలిసేటట్టు ప్రతి యాక్షన్ చేయడం వల్ల వాళ్ళకి కూడా మా మీద నమ్మకం కుదిరి సెకండ్ బెయిల్ రావడం వల్ల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. కానీ బెయిల్ రానప్పుడు మీకు బాగా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ ఎదుర్కొన్న కేసు ఉందా? ఉంది సార్. రీసెంట్గానే ఒక 5 months బ్యాక్ ఒక 420 కేసులోనే ఒకటి బెయిల్ వేసాం సార్. ఆ బెయిల్ రాలేదు. అందులో ఉన్న వాళ్ళు 3 అక్యూజ్డ్ లేడీస్ అవ్వడం వల్ల మాకు చాలా ప్రెజర్ అయింది సార్. వాళ్ళ అదర్ సైడ్ వాళ్ళ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళ సైడ్ ఉన్న కంప్లైంట్స్ కూడా బాగా దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల మాకు ఇంకా ఇట్ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ ప్రెషర్ అయింది సార్. కానీ కంప్లైంట్ మీ క్లయింట్ వైపు నుంచి బాగా ప్రెషర్ ఇస్తాడు కదా? అవును సార్. అదే సార్, కంప్లైంట్స్ వాళ్ళు ప్రాసిక్యూషన్ ఏజెన్సీ వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయకోకుండా చేయడం వల్ల మాకు అక్యూజ్డ్కి మేము హియరింగ్ చెప్పే డేట్ దాటి ముందుకి అలా పోస్ట్ పోన్ అవుతూ ఎడ్జన్ అవుతూ ఉండడం వల్ల మా అక్యూజ్ దగ్గర నుంచి మాకు బాగా ప్రెషర్ ఎక్కువ. ఏమన్నారు వాళ్ళు? ఇంకా ఎన్ని రోజులు పడుతుందమ్మా అని చెప్పి. అంత మృదువుగా మాట్లాడరే? మా క్లయింట్స్ మృదుగానే మాట్లాడారు. మీకు చేత కాదా మేము ఇంకో పెద్ద క్లయింట్కి వెళ్తాం అని అడుగుతుంటారు, పెద్ద అడ్వకేట్ దగ్గరికి వెళ్తామని? అలాంటివి ఏమి ఇప్పటివరకు అయితే ఎదురవ్వలేదు సార్, బై గాడ్. సార్ మీ దగ్గర ఒక కేసు వచ్చింది అనుకోమ్మా, కొంతకాలం అయిన తర్వాత ఎన్ఓసి ఇవ్వమని అడిగితే ఇచ్చేస్తావా మీరు? అర్థం కాలేదు సార్. మీకు ఒక కేసు ఇచ్చా, ఆ కేసుల వల్ల నాకు ఎలాంటి రిజల్ట్ లేదు, నేను ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, మీరు ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నేను అడగగానే ఎన్ఓసి ఇస్తారా లేదా ఫీజు కట్టి ఎన్ఓసి తీసుకెళ్ళంటారా? వాళ్ళు మన సర్వీసెస్ డెఫిషియెంట్ అని ఫీల్ అయ్యి అడుగుతున్నారు కాబట్టి సార్ మేము చేసిన ఇప్పటివరకు సర్వీసెస్కి వాళ్ళు ఎంత అమౌంట్ అడుగుతాము సార్. టు బి ఫ్రాంక్, ఆ అమౌంట్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాము, ఎన్ఓసి ఇచ్చేస్తాము సార్. ఓకే, ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి సివిల్ అవ్వదాం అనుకున్న లాలోకి వచ్చారు కదా, మీకు ఒక గోల్ ఉంటుంది, ఏదో గోల్.
ఆ గోల్ ఏంటి చెప్పండి. ఇందులో నేను జ్యుడిషియరీ సైడ్ వచ్చింది జూనియర్ సివిల్ జడ్జ్గా అవుదామని వచ్చాను సార్. జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వడానికి వచ్చి ఈ ఫీల్డ్లోకి ఎగ్జామ్స్ రాస్తున్నాను సార్. ఎగ్జామ్స్ మొన్న తెలంగాణ నోటిఫికేషన్లో మెయిన్స్ దాకా వెళ్ళాను సార్. మెయిన్స్ క్లియర్ అవ్వలేదు సార్. క్లియర్ అవ్వలేదా? అవ్వలేదు సార్. అచ్చా, మళ్ళీ అటెంప్ట్ ఇస్తాను సార్. అంటే జడ్జ్ అవుతావు? అవును సార్, ఆ ఎయిమ్తోనే ఉన్నాను సార్. అవునా? అడ్వకేట్ కదా, ఇంకా బెంచ్ మీద కూర్చొని మాట్లాడతా? అంటే నాకు జడ్జ్ అవ్వాలని ఉంది సార్. వేరే మా డాడీకి ఎలా ఉంది అంటే అడ్వకేట్గా బాగుంటుంది, ప్రాక్టీస్ బాగుంది కదా అని మా డాడీకి ఉంది. కాకపోతే నేను నా చేతనైనంత సహాయం నీకు చేస్తూ ఉంటాను, గెలిస్తే నువ్వు గెలుస్తావు లేదంటే నేను గెలుస్తాను అనే ప్రిన్సిపల్లో మా డాడీ ఉన్నారు. ఏ గెలిపోయినా మీ ఇంట్లో ఉంటుంది. అంతే సార్. అంతే కదా, తండ్రి ఆఫీసర్ అయితే కూతురు ఎవరు నేను గెలిచినా మీ ఇంటికే పరుగుతుంది. సరే, పూస మానస జడ్జి అయ్యే వరకు పెళ్లి చేసుకోదా? జడ్జ్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోవాలని దాంతోనే ఉన్నాను సార్. ఎందుకు? పెళ్లి వచ్చిన తర్వాత ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఏ ఉండవు కదా, ఆబ్లిగేషన్స్ ఉంటాయి అనేది నా నమ్మకం సార్. సో చదువు మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేను, ఇప్పుడే జడ్జ్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అనేది నా ఉద్దేశం. ఓకే, కానీ మీ నాన్నగారి వైపు మీ అమ్మగారి వైపు ఆలోచించావు అనుకో, నీకు పెళ్లి చేస్తే వాళ్ళకు బాధ్యత తీరిపోద్దని వాళ్ళు ఆలోచిస్తుంటారు కదా. వాళ్ళకి ప్రస్తుతానికి అంటే మా పాప ఆనందమే మాకు ఆనందం అన్నట్టు వాళ్ళు ఉన్నారు సార్. సో ఇప్పటి వరకు నాకు అటువంటి ప్రెషర్ ఏమీ తీసుకురాలేదు సార్. అవునా? అంటే పూస మానస హృదయంలో జడ్జి అవ్వడం తప్ప ఎవరు ప్రేమికులు లేడు? ఎవరు లేరు సార్. ఓన్లీ న్యాయదేవత అవ్వాలి అని న్యాయమూర్తి అవ్వాలి అని చెప్పి మాత్రమే ఉంది సార్. ఒక మహిళ కేసులు వాదించడంలో ఇంట్రెస్ట్ ఉంటుందా, లేదా అబ్బాయిలు కూడా అన్యాయం జరిగిందని ఆ కేసు వాదించడం ఇంట్రెస్ట్ ఉంటుందా? మనకి అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అనమాట. మేల్ ఫీమేల్ అదేమి ఉండదు సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ న్యాయానికి కోసం ఎంతవరకైనా ఏదైనా పోరాడతాం సార్. అటువంటి కేసును పట్టుకున్నారా మీరు? అంటే నిజంగానే అందులో ఆయన భర్త విక్టిమ్, భార్య ఫాల్స్ కేసు పెడుతుంది. రీసెంట్గా ఒక మెయింటెనెన్స్ కేసు చూసాం సార్. అందులో భర్త ఇన్నోసెంట్ పర్సన్ అనమాట, వెరాస్ వైఫ్ వచ్చేసి చాలా అంటే అరోగెంట్ పర్సన్, అట్ ద సేమ్ టైం అందరినీ మ్యానిపులేట్ చేసే పర్సన్ అనమాట. కావాలని ఒక కేసు ఆల్రెడీ వేరే దగ్గర డిస్పోజ్ అయిన కేసుని దాన్ని కప్పిపుచ్చి దాన్ని వేరే కోర్టులో వేరే కేసుగా వేసింది సార్. దాన్ని ఇప్పుడు మేము కంటెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు అక్కడ కేసులో ఆల్రెడీ మా క్లయింట్ ఫేవర్లో జడ్జ్మెంట్ వచ్చింది సార్. ఇప్పుడు ఆమె దాన్ని కప్పిపుచ్చి అది అసలు నాకు సంబంధమే లేదు అని మ్యానిపులేట్ చేసి వేరే దగ్గర వేరే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసింది. ఒక సెక్షన్ ఇంకొకరు పెట్టుకోవడం లేదు కదా, వేరే సెక్షన్ తో ప్రొసీడ్ అయ్యారు. అక్కడ ఆల్రెడీ డైవర్స్ వచ్చింది సార్. డైవర్స్ వచ్చిన ప్రొసీడింగ్స్ ని కప్పిపుచ్చి ఇక్కడ 498A DVC కింద ఇనిషియేట్ చేసింది సార్ ప్రొసీడింగ్స్. మీరు ప్రూవ్ చేస్తున్నారా? మేము దానికోసం సర్టిఫైడ్ కాపీస్ వేసి అవన్నీ ప్రూవ్ చేస్తున్నాం సార్. ఏమన్నారు? ఇంకా హియరింగ్ నడుస్తున్నాయి సార్. హియరింగ్ ఇప్పుడు ఎన్ఐఆర్లు ఉంటారు, అమెరికాలో పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ చేసుకుని అమెరికా వెళ్తారు, మొత్తం అవుతారు. అక్కడ డైవర్స్ తీసుకున్న తర్వాత ఆమె అతన్ని ఇంకా వేధించాలని ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ కేసు పెట్టచ్చా? కొన్ని ఫారెన్ కోర్ట్స్లో ఉన్న జడ్జిమెంట్స్ కంక్లూజివ్ పార్ట్ అవుతాయి సార్, యాజ్ పర్ సెక్షన్ 13 ఆఫ్ CPC ప్రకారం. కొన్ని జడ్జిమెంట్స్ ఒకవేళ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బేసిస్ మీద వెళ్ళకపోతే దాన్ని ఒకవేళ మనం అది థ్రెట్ వల్ల దేనివల్ల ఏమన్నా ప్రూవ్ చేయగలిగి ఉంటే ఆ జడ్జిమెంట్ ఇక్కడ బైండింగ్ అవ్వచ్చు సార్. ఈ కోర్టులో మళ్ళీ సూట్ వేసుకొని మళ్ళీ నటించుకోవచ్చు. కానీ అక్కడ ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది, భరణం అన్ని రెడీ అయిపోయాయి కదా అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి షీ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ రైట్ టు ప్రొసీడ్ విత్ ద సేమ్ రిలీఫ్ సార్. తను రిలీఫ్ ఏదైనా ప్రే చేయాలి అంటే వేరే రిలీఫ్ తో ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డైవర్స్ తీసుకుని అక్కడ వెళ్ళి వెళ్ళిపోయచ్చా? పెళ్లి జరిగింది ఇక్కడే, ఇక్కడ డైవర్స్ తీసుకున్నారు అమ్మాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది, కానీ ఆయనకి మళ్ళీ సాధించాలని అక్కడ మళ్ళీ కేసు వేయచ్చా? లేదు సార్, మ్యారేజ్ ఆల్రెడీ ఇక్కడ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి తను షీ ఈజ్ నో లాంగర్ వైఫ్ ఆఫ్ దట్ హస్బెండ్ కాబట్టి తను అక్కడ ఏం క్లెయిమ్ చేయలేదు సార్. క్లెయిమ్ చేయలేదు అన్నారు. ఒకవేళ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆ భర్తను ఇంకా వేధించాలంటే ఏం చేయాలి? ఇంకేం ఉండవు సార్, కానీ జనరల్గా డైవర్స్తోనే మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి సార్ వాళ్ళ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది సార్. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా ట్రీట్ అవ్వరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నేను మా ఇంట్లో దొంగతనం చేయడం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను, వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను నా ప్రాపర్టీ ఏం పోయిందో రాసిస్తాను లిస్టు. వాళ్ళు అందులో ఎక్కువ మెటీరియల్ ఉందని కొంతమంది తీసుకోరు, కొంతమంది రిజిస్టర్ చేస్తారు, కొంతమంది కంప్లైంట్ కూడా పోలీసులది తక్కువ ఇస్తారని కొంచెం ఎక్కువ రాస్తారు. ఒకవేళ నేను ఇచ్చిన కంప్లైంట్లో నా ప్రాపర్టీ పోయిందని రాయకపోతే ఏం చేయాలి? మీరు తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జెస్ కింద వాటిని ఆల్టరేట్ చేసి పిటిషన్ వేసుకొని ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీది అని ప్రూవ్ చేసుకోవడానికి
మీ ఓనర్షిప్ ప్రూవ్ చేస్తూ దాంట్లో మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేసుకోవచ్చు సార్. భార్య భర్త కలిసి ఉన్నారు, ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చాయి, ఓకే, విడాకులు తీసుకొని పక్కన పెట్టారు. ఆ భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఆ పెళ్లి చేసుకున్న ఆమె కూడా సెకండ్ మ్యారేజ్, ఓకే, ఇద్దరు కలిపి ఒక 10 సంవత్సరాలు కాపురం చేశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ ఒకసారి డిస్ప్యూట్ వచ్చింది. ఆమె ఈమెకి చెప్పకుండా ఇంట్లో ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు. అలా వెళితే భార్యకి హక్కు ఉంది అనుకోవాలా, లేదు దొంగతనం చేసింది అనుకోవాలా? ఆమె ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో సార్, అక్కడ డివోర్స్ తీసుకొని వచ్చి ఈయన మ్యారేజ్ చేసుకున్నాక ఈయన ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ అయిన తర్వాత, ఈయన అపీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ వ్యాలిడ్ మ్యారేజ్ సార్. అప్పుడు ఒక భార్యగానే ట్రీట్ చేస్తారు సార్. ఇఫ్ ఆ మ్యారేజ్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అవ్వకపోతే మాత్రం దాని ప్రాపర్టీ థెఫ్ట్ చేసినట్టు రికగ్నైజ్ చేస్తారు సార్. ఓకే, అందులో భర్త చనిపోయాడు అనుకో, భర్త చనిపోతున్నప్పుడు ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ థెఫ్ట్ సార్. థెఫ్ట్, రైట్. ఇప్పుడు రెండో భార్య తీసుకుని వెళ్ళిపోయారు ప్రాపర్టీ తీసుకువెళ్ళిపోయిన ప్రాపర్టీ దొరికింది, వేరే విషయం. ఆమె డిమాండ్ ఏంటంటే నాకు సేఫ్కి, నాకు లైఫ్ కోసం నాకు ప్రాపర్టీ రాయమని ఆవిడ డిమాండ్ చేస్తుంది. భారీగా కాబట్టి రాసే ఉంది, ఆవిడ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది? రెండో భర్త సంబంధించిన పిల్లలకు మాత్రమే వెళ్తుంది సార్. ఎందుకు అంటే వీళ్ళ మ్యారేజ్ ఓన్లీ ఈయన సంపాదించిన ఆస్తి ఈమెకి రాసిచ్చాడు కాబట్టి ఆమెది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవ్వచ్చు సార్. ఆమెకి అది వచ్చిన ప్రాపర్టీ, ఎక్వైర్ చేసుకున్న ప్రాపర్టీ, కోపార్షనరీ ప్రాపర్టీ టైప్లో. సో ఆ ప్రాపర్టీ అనేది యాజ్ యూజువల్గా పిల్లలకే డిరైవ్ అవుతుంది సార్. అదే వీళ్ళిద్దరి మధ్యన పిల్లలు పుట్టుంటే ఆమెకు వస్తుందా? అవును సార్, సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పిల్లలకే వస్తుంది సార్ డిజాల్వ్ ప్రాపర్టీ అనేది. ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి 150 కేసులు చూసావు కదమ్మా. చాలా మంది క్లయింట్స్ వచ్చి మాట్లాడుతుంటారు, అటువైపు ఎక్యూజర్ పార్టీ కూడా వస్తుంటారు. మంచి ఈ అమ్మాయి 302 కేసులో కూడా, మర్డర్ కేసులో కూడా ఎక్విటల్ తీసుకొస్తుందని నీకు ప్రచారం ఉంది కాబట్టి ఎవరైనా మర్డర్ చేసి డైరెక్ట్గా ఎదురుకొచ్చి నాకు బెయిల్ ఇప్పిమన్నా అని అడుగుతా, లేదా నేను పలానా వ్యక్తిని చంపబోతున్నాను మీ బెయిల్ నాకు వేస్తారా అని అడిగితే వేస్తావా? చంపబోతున్నాము అని అంటే అటువంటి లీగల్ యాక్ట్కి ఇన్హ్యూమన్ యాక్ట్కి ప్రమోట్ చెయ్యం సార్. కాకపోతే ఒక వ్యక్తి త్రూ ఏదన్నా చేసి వచ్చిన తర్వాత యాక్ట్కి ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చూసి బెయిల్ అయితే వేస్తాం సార్. ఓకే, అంటే ముందు చెప్తే మాత్రం ముందు చెప్పి చేసేదాన్ని అది ఇన్హ్యూమన్ యాక్ట్ కాబట్టి దాన్ని ప్రమోట్ చెయ్యం సార్. ఓకే, కొన్ని మర్డర్ కేసులు బ్రూటల్ మర్డర్స్ ఉంటాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాల కేసులు, అటువంటి కేసులు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే అది కేస్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చూస్తూ చేస్తాం సార్. అంటే చేసింది తప్పు అయి ఉండొచ్చు, ఫుల్ స్కేల్ ఆఫ్ ట్రయల్ నడిచిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది కాబట్టి అంతవరకు మేము చేసే డ్యూటీ అయితే మేము చేస్తాం సార్. అంటే ప్రతి నిందితుడికి బెయిల్ వేసే అధికారం, బెయిల్ పోదే అధికారం ఉంది, కాపాడే బాధ్యత అడ్వకేట్గా మీకుంది. కానీ కొన్ని కేసులు మనకు మనసుకి అటాచ్మెంట్ ఉంటారు, ఇంత దారుణంగా చెప్పాడు వీడికి అసలు కాపాడకూడదు, జైల్లోనే ఉంచాలి అనే భావన కలిగిన సంఘటన వచ్చింది అనుకోండి, అప్పుడు మీ డెసిషన్ ఎలా ఉంటుంది? అంటే సిచ్యువేషన్స్ చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం సార్. కొన్నిసార్లు ఇలాంటి కేసులు చేయకూడదు అనిపించినప్పుడు రిజెక్ట్ చేసేస్తాం సార్ మీరు అన్నట్టు. ఎందుకంటే చాలా కేసులు చూస్తున్నారు కదా. అవును సార్, ఇలా బ్రూటల్ మర్డర్స్ అయినప్పుడు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు, అటువంటి కేసుల్లో వచ్చినప్పుడు మనసుకి చాలా కష్టంగా అనిపించినప్పుడు యాజ్ యూజువల్గా రిజెక్ట్ చేస్తాము. లేదు ఎవరైతే అక్యూజ్డ్ వచ్చారో until and unless he is proven guilty, he is deemed to be innocent కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని బేస్ చేసుకొని కూడా కేసు నడిపిస్తాం సార్. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి హ్యాండిల్ చేస్తా ఉంటాం. అవును సార్, రైట్. ఇంకా మీకు మంచి కేసులో ఇప్పుడు జడ్జిగా రావాలనుకుంటున్నాను, న్యాయమూర్తి అవ్వాలని మీకు కోరుకుంది, కానీ ఈ ప్రొఫెషన్లో ఇంకా మంచి కేసు చేయాలనేది ఏ తరహా కేసులు ఇస్తున్నాయి? మాకు అంటే ఏదైనా కేసు చేస్తాం సార్. కాకపోతే ఇప్పుడు ఎక్విటల్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా క్రిమినల్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. సివిల్ సైడ్ కంటే క్రిమినల్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సార్. అందులోనే ఎక్కువ చదవాలందా? అవును సార్, క్రిమినల్ మీద దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని మీద ఎక్కువ కేసెస్తో డీల్ చేయాలని కూడా ఉంది సార్. అంటే ఇంకా పెద్ద కేసుల్లో చూద్దామన్నా? అవును, అంటే దానికంటే ముందు జడ్జ్ అవ్వాలని కోరిక కూడా ఉంది సార్. అంటే లా అన్నది దీనికి లిమిట్ లేదు, ఎండ్ లేదు. మీరు ఎన్ని బుక్స్ చదువుతుంటే అంత నాలెడ్జ్ పెరుగుతుంటుంది. ఇది గ్లోబల్ ఇది ప్రొఫెషన్. ఇది ఈ ప్రొఫెషన్లో న్యాయమూర్తి అయిన తర్వాత మీ గోల్ రీచ్ అయ్యాక తర్వాత రిటైర్ అయిపోయాక కూడా మీరు ప్రొఫెషన్ చేయొచ్చు. కానీ మీకు పర్సనల్ లైఫ్ కూడా ఉండాలి.
ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఉండాలి, పర్సనల్ లైఫ్ కూడా ఉండాలి. పూస మానసాకి పెళ్ళి అవ్వాలి, భర్త ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఓన్లీ కోర్ట్ హాల్లో ఉన్నప్పుడు, కోర్టులో ఉన్న ఆ పరిధి వరకే దాన్ని గుర్తుంచుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాల్ని పక్కన పెట్టి నా స్పియర్లో ఉన్నప్పుడు ఇంట్లో స్పేస్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో స్పేస్ని నా వరకు వాడుకొని దానికి క్లబ్ అవ్వకోకుండా చూసుకుంటాను. పూస మానస కాబోయే భర్త సేమ్ ప్రొఫెషన్ కావాలా, వేరే ప్రొఫెషన్ కావాలా? సేమ్ న్యాయమూర్తిగా ఉండేవాడే కావాలని కోరుకుంటాను. ఎందుకు? ఇద్దరు కోర్టులో ఉంటే ఎలా? అంటే ఇద్దరం ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏవి రాకోకుండా ఉంటాయి, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇద్దరికి అందులో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థం చేసుకునే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది అని నా ఫీలింగ్స్. సరే, లాస్ట్ క్వశ్చన్, మహిళలకి ఈ ప్రొఫెషన్ కరెక్ట్ అంటావా? మహిళలకి డేర్ఫుల్గా చేసేయడానికి అన్ని ఫీల్డ్స్లో మహిళలు ఉన్నారు కాబట్టి సార్, మహిళలు ఎక్కడికి వెళ్ళకోకుండా లేరు. ఆఖరికి సుందా విలియమ్స్ గారు అక్కడ స్పేస్ స్టేషన్ కూడా వెళ్ళారు కాబట్టి మహిళలకి ఏది వెళ్ళకూడదు అనేది లిమిట్లెస్గా ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా మహిళల్లో రాణించగలరు అని అనుకోవచ్చు సార్. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. రాగానే వెంటనే మన జీతపత్యాలు మీతో పాటు చదువుకున్న బీటెక్ ఎంటెక్ చేసిన ఫారెన్ నేవీలో సెటిల్ అయిపోయి లక్షల జీతాలు ఉంటారు. ఆ బ్యాలెన్స్ కనబడినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంటుంది. అందుకు కొంతమంది మహిళలు ఈ ప్రొఫెషన్లోకి రాకుండా సాఫ్ట్వేర్ వెళ్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా 1 year వరకు మీరు అన్నట్టు మీగర్ అమౌంట్ మనీ వస్తాయి తప్ప మనం అనుకున్నంత శాలరీ బేస్డ్ అమౌంట్స్ అయితే రావు సార్. వన్స్ 1 year ఆఫ్ ప్రాక్టీస్ వెళ్తున్న కొద్దీ మార్కెట్లో మన స్టాండర్డ్స్ని చూసి మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ బట్టి మనకి అమౌంట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఫీజెస్ వస్తుంటాయి సార్. సో అలా మన ఎప్పుడైతే నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తూ ఉంటామో మనం అప్పుడు మనీ మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి మనం 1 year పాటు ఒక ప్రాక్టీస్ పీరియడ్ లాగా అనుకొని ఈ ఫీల్డ్లోకి రావాల్సిందే సార్. అందరూ రమ్మంటారు మీరు? అవును సార్. న్యాయవాద వృత్తిలోకి అందరూ రండి, ముఖ్యంగా మహిళలకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు పూస మానస. నిజంగానే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చదువుకుంటూ, ఇంట్లోనే కూర్చుంటూ, ఇంట్లోనే మంచి సబ్జెక్ట్ తెచ్చుకుంటూ, క్లయింట్లు కూడా ఇంట్లోనే మాట్లాడుతూ, అవసరమైనప్పుడు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అంతా కోర్టు కూడా వెళ్ళని అవసరం లేదు కాబట్టి ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇటు కుటుంబాన్ని చూసుకోవచ్చు, అదేవిధంగా ప్రొఫెషన్లో కూడా రెండు న్యాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ లాయర్స్కి అందరికీ, మహిళలందరికీ న్యాయవాద వృత్తి. ఇక్కడ కేవలం డబ్బులే కాదు, మంచి పేరు వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. పేదవాళ్ళకి న్యాయం చేశామని సంతృప్తి కావాలంటే ఖచ్చితంగా మహిళలందరూ కూడా న్యాయవాద వృత్తిలో రండి. అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి ఈ రంగంలో కూడా మీరందరూ వచ్చి మహిళా బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మీరు భరోసాగా ఉంటారు. మీరు భద్రత కల్పించడానికి, వాళ్ళకు అవగాహన కల్పించడానికి మంచి ప్లాట్ఫామ్ అంటూ పూసా మానస చెప్తున్నారు. ఇది పూసా మానసతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. నువ్వు జడ్జి అయిన తర్వాత మరొక ఇంటర్వ్యూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్తో ఇప్పుడు మేము ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మేము న్యాయమూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు న్యాయమూర్తి అవుతారు. మీరు జడ్జి అయిన తర్వాత నాకు మరో ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా. Sure, sir. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.